రాజు, నువ్వు స్రవంతిని లేటెస్ట్ గా చూడలేదు కదూ? యాదగిరి, టేబుల్ మీద చిందూరసాని ఫోటో ఉంది, పట్టుకురాపో. నా ఇష్టాలతో ఏం పని లేదా? ఇష్టం లేకుండానే ఉరుక్కుంటూ వచ్చినవా? బైక్ మీద వచ్చా. అచ్చా, సర్లే ఆంటీ, ఏది టీ? వీడు వాళ్ళకం చూస్తుండే సర్వెంట్ లాగా లేడే. సర్వెంటా అమెరికా ప్రెసిడెంటా? ఈసారి కూడా ఆ కళ్ళు కాంపౌండ్ కాంట్రాక్ట్ నాకే వచ్చేలా చూడు తల్లి. పదండ్రా, ప్రసాదం తిందాం. ఆ ప్లేట్ ఇటు ఇవ్వండి. పదవే. డాడీ, నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. మాయా, మేము ఆడుకోవడానికి వెళ్తాం. రవే గుండు ఆడుకుందాం. కుర్రవేదోలు అటొకలు ఇటొకలు వెళ్ళిపోయారు. ఒక్క చోట కాలు నిలవవు కదా. ప్రసాదం పెట్టవే. కాంట్రాక్ట్ నాకే వచ్చేలా చూడు తల్లి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందాం. రావే గుండీస్. ఎందుకులా? ఇందాక చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్ అడగడం మర్చిపోయాను. అలాగే లాజు. లాజు కాదే, రాజు అను. లాజు. మన రాజుగానికి స్రవంతినిచ్చి పెండ్లి చేస్తే గట్లుంటది? నో, వద్దు. ఏ, నీ చెల్లి కొడుకే కదా. మర్చిపో, గట్లా సౌజాయించడం మానుకో. ఏ, ఎందుకట్లా? వద్దని చెప్తున్నా కదా. జోడీ బాగుంది. ఎట్లాగైనా పెద్ద అయినాక వాళ్ళిద్దరికి నేనే పెళ్లి చేస్తా. చాలుగా నా విషయం వదిలేస్తావా? ఓలే. ఏంటే, అది కావాలా? డాడీ, అమ్మో పెళ్లి చేసేసుకున్నారా? ఉండు, డాడీతో చెప్పి మీ పని పట్టిస్తాను. డాడీ, రాజుగారి చెల్లిని పెళ్లి చేసేసుకున్నాడు. చెట్టు దూరంగా పెరిగితే చెట్టు పడిపోతుంది. నన్ను నువ్వు పడిపోకుండా చూసుకోలా? ఒరే రాజు, ఎక్కడ్రా మీరు? రే రాజు, స్రవంతి. డాడీ. వాళ్ళకేం తెలుస్తుంది? పదండి. ఆగిండు, దండమెట్టిండు, ఉరుకుతుండు. అరే అడిగిరా బాయ్. అరే ఏంద్రా, కుక్క లెక్క అట్లా లొల్లి చేస్తుండు. అరే ఏంద్రమయ్యేది, పాత తాలిబొట్టు లెక్కుంది. ఏంద్రబాయ్, తాళి తెగిందా? డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాదు, డిగ్నిటీగా ఉండటం నేర్చుకో. థ్యాంక్స్ రా బాయ్. బాయ్ ఆంటీ. హైదరాబాద్ వెళ్ళి పెళ్లికి ముందే కనపడి స్రవంతికి షాక్ ఇస్తాను.
యూ. గుండెలనే వలేసిన దారా ఏమని చెప్పనే చిన్నదారా పంట చేలో పాటల్లో పసిడి వన్నెల్లో చిన్నవాడి కళ్ళల్లో దాగే ఎన్ని ఆశలో ఏమని చెప్పనే చిన్నదారా. మీ అన్నయ్య చూసి నా పెళ్లి కొడుకు రాజు నేనే. లాభం మీకు, ఒళ్ళు నొప్పులు నాకా? డిస్టెన్స్ పెరిగిపోతుంది. నేను రాలేను. లోంచి డిస్మిస్ కాకముందే చేజ్. రండ్రా. సార్ అలా అట్టిల్లు ఉంటారు సార్. అయితే మనం ఇటు వెళ్దాం రండి. కమాన్ చేజ్. అమ్మయ్య, దొరికేశారు. దొరికేసారా? ఎక్కడ తీసుకోండి laptop. Yes, come on. ఇంకెక్కడ తప్పించుకుంటా రే, పోలీసులు రా. కావాల్సిన పదండి. దొరికారు. హలో అరే అర్జెంటుగా నాకు మారుతి వ్యాన్ కావాలి. 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి. ఓకే? అనవసరంగా వీడికి దొరికిపోయానేమో. కాదులే, వీడు మంచోడ్లానే ఉన్నాడు. డెఫినెట్గా నాకు హెల్ప్ చేస్తాడులే. దేవుడా దేవుడా, ఈ గండం నుంచి ఎలాగన్నా బయటపడేటట్టు చూడు ప్లీజ్. తీసుకెళ్ళండి సార్. రాజు, నోరు మూసుకొని జీపెక్కి సాయంత్రం పెళ్లికి రెడీ అవ్వు. యూ చీట్. మేము అంతే పద. తిప్పుతావే. అమ్మాయి ఇంట్లోకి వెళ్ళింది అంటే మన వల్ల పడ్డట్టే. నేనెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను. ఓకే. మీరు ఇక్కడే ఉండండి. ఓకే? అలాగే మామా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి మామ వాడు లోపలికి వచ్చాడు, జాగ్రత్త. రాజు, లే రాజు, ప్లీజ్ లేకు. రాజు, 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 రాజు కదే రాజు అను. రాజు రాజు, రాజు, రాజు లేకు. రాజు లేకు. రాజు, 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 రాజు. బెస్ట్ ఆఫ్ లక్ శ్రవంతి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ విత్ ఆనంద్. సార్ పిలిచారంట. కూర్చో. థ్యాంక్ యూ సార్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. సార్ యూ డిడ్ ఏ బ్యాడ్ వర్క్. సార్ ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంది తెలుసా?
తెలిసే ఉంటుందిలే. నో సార్. మనిషి కొన్ని విలువలు పాటించాలి మిస్టర్ చందు. డబ్బు కన్నా విలువైంది జీవన విధానం. హేమ లాంటి మంచి అమ్మాయిని మోసం చేస్తే నీకు జీవితంలో ఏమీ మిగలదు. అటువంటి అమ్మాయి నీకు భార్యగా దొరకటం అంటే నువ్వెంతో అదృష్టం చేసుకోవాలి. తీరు మార్చుకో, మనిషిగా బ్రతకటం నేర్చుకో, ఎక్కువగా చెప్పించుకోకు. ఫ్యూచర్ జనరల్ మేనేజర్వి, క్రమశిక్షణ నేర్చుకో. గో. సారీ సార్, పాపం హేమ తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. జాబిల్లి తావే ఆకాశం అట్టగతికి భూగోళంలోని మా స్నేహం కోరే మా మదిలోన ఆనందం ఇట్టగా పంచి హ్యాపీగా ఉందాం. మన స్నేహం సాక్షి హాయిగా ఇలా ఎదర జత చేర నా చలియా చలియా పాడుదాం అలా మధుర జతి నీవు నా మనసా మనసా. జాబిల్లి రావే ఆకాశం అట్టగతికి భూగోళంలోని మా స్నేహం కోరే మా మదిలోన ఆనందం ఇట్టగా పంచి హ్యాపీగా ఉందాం. మన స్నేహం సాక్షి మమతను పూసే గుండెల్లో అవును, కథ అంతా బాగానే చెప్పావు కానీ రాత్రి మీరిద్దరూ ఒకే రూమ్లో ఉండి ఒకే బెడ్ మీద పడుకున్నారన్నావు కదా, నిజంగా ఏం జరగలేదంటావా?